ఢిల్లీలో రెండో రోజు సీఎం రేవంత్ పర్యటన కొనసాగుతోంది. అయితే ఖార్గే సమక్షంలో కె కేశవరావు పార్టీలో చేరిన అనంతరం రాహుల్ ఖార్గేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం రేవంత్ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో కూడా భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఢిల్లీలో రెండో రోజు సీఎం రేవంత్ పర్యటన కొనసాగుతోంది. అయితే ఖార్గే సమక్షంలో కె కేశవరావు పార్టీలో చేరిన అనంతరం రాహుల్ ఖార్గేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో కూడా భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, చెప్పండి. 10 గంటల సమయంలో ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు చేర్పించిన సందర్భంగా అక్కడ మా ఏఐసిసి రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కేసీ వేణుగోపాల్ ఖర్గేల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా కె కేశవరావు నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అనంతరం కేసీ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో కూడా రేవంత్ రెడ్డి సపరేట్గా భేటీ అయ్యారు. అయితే ఇవాళ కొద్దిసేపటి కింద కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం తర్వాత ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీతో కూడా వీరిద్దరూ భేటీ అవుతున్నారు. అయితే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలోనే ఈ వరుస భేటీలు ఉంటున్నాయని చెప్పి సీఎంఓ కార్యాలయ వర్గాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. మరోవైపు ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లో రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అటు ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికీ 6 నెలల క్రితం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా బాధ్యతలు స్వీకరించారు. వీరిద్దరి భేటీ కూడా ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లో ఉంది. మరోవైపు ఢిల్లీలో కూడా ఏపీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నారు. వీరిద్దరు కూడా సమయంతో కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీతో కూడా ఇద్దరు విడివిడిగా భేటీ అవుతున్నారు. మరోవైపు ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లో వీళ్ళిద్దరు కలిసి రాష్ట్రానికి సంబంధించిన 2 రాష్ట్రాలకు సంబంధించిన విషయాల మీద కూడా భేటీ అవుతున్నారు. అయితే ఈ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కానీ ప్రధాని నరేంద్ర మోదీతో అమిత్ షా కానీ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక సాయం సంబంధించిన విషయాల్లోనే ప్రధానంగా వీళ్ళిద్దరితో భేటీ అవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో గతంలో అనేక సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు కూడా భేటీ అయ్యారు. మన పార్లమెంటు సమావేశాల సందర్భంగా కూడా పలువురు కేంద్ర మంత్రులను కలిసి గృహ నిర్మాణము, రెవెన్యూ, ఇతర శాఖలకు సంబంధించిన అంశాల్లో కూడా వీళ్ళిద్దరూ కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఉదయం ఢిల్లీకి వెళ్ళి ఇవాళ ఉదయం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్ళడంతో మంత్రివర్గ విస్తరణపై మళ్ళీ ఒకసారి ఆశలు వచ్చాయని చెప్పి అనుకోవాలి. ఆ మంత్రివర్గ విస్తరణ ఈరోజు సాయంత్రం ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు కథనాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులు చాలామంది ఆశ పెట్టుకొని నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా సామాజిక సమీకరణలు కుదరకనే ఈ మంత్రివర్గ విస్తరణ వాయిదా పడ్డట్టు కూడా పెద్ద ఎత్తున చక్కర్లు కొడతా ఉన్నాయి. అటు పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు కూడా వేరే వాళ్ళకు అప్పగించడం, ఆ పిసిసి చీఫ్ బాధ్యతనే సామాజిక సమీకరణ చాలా ఇబ్బందికరంగా హైకమాండ్కు తలనొప్పిగా మారింది. ఇటు మంత్రివర్గంలో కూర్పు కూడా సామాజిక సమీకరణలే కారణమని చెప్పి అందుకే మంత్రివర్గ విస్తరణ వాయిదా పడ్డట్టు తెలుస్తూ ఉంది. ఈ రేపటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వచ్చే నెల ఆగస్టు 5 తర్వాతనే మళ్ళీ మంత్రివర్గ విస్తరణ కానీ, పిసిసి చీఫ్ ఎంపిక కానీ, నామినేటెడ్ పదవుల భర్తీ కానీ ఈ 3 సంబంధించిన ముఖ్యమైన అంశాలు హైకమాండ్ ఎటు తేల్చలేక రాష్ట్ర నేతలకు కూడా ఏం చెప్పలేక దాన్ని వాయిదా వేసింది. మరో వారం 10 రోజుల్లో కూడా హైకమాండ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా భేటీ అవుతారు. మరోవైపు 4-5 రోజులుగా రాష్ట్ర మంత్రి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మకాం వేశారు. ఎందుకంటే నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 2 బలమైన నేతలు మంత్రులుగా ఉన్నారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గంలోకి చోటు దక్కుతుందని చెప్పి ఆశిస్తున్నారు. మరోవైపు ఎస్టీ నేత దేవరకొండ ఎమ్మెల్యే సీనియర్ నేత
బాలునాయక్ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ కనుక మంత్రి పదవి ఇచ్చేది ఉంటే నా కోదాడ నుంచి గెలిచిన ఉత్తమ్ పద్మావతి తన సతీమణి కూడా మంత్రి పదవి ఇచ్చే విధంగా హైకమాండ్ ఆలోచించాలని చెప్పి, లేదంటే నాకు పీసీసీ పదవి ఇవ్వమని చెప్పి హైకమాండ్ ఆలోచించాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి మెలకబెట్టి కూర్చున్నట్టు తెలుస్తూ ఉంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి కోసం బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం వివేక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి కోసం మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వాకెట్ శ్రీహరి కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతుంటే, పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి మొన్న మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నీలం మధుకు ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇవన్నీ సమీకరణలు కూడా పార్టీలో కొంత మంత్రివర్గంలో ఉన్న ముఖ్య నేతలందరూ కూడా అంతర్గతంగా విభేదాల కారణంగానే, సామాజిక సమీకరణ కుదరని కారణంగానే ఈ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపిక మరియు నామినేటెడ్ పోస్టుల పందేరం ఇవన్నీ కూడా వాయిదా పడ్డట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాలు, పరిపాలనాపరమైన అంశాల విషయంలో మాత్రమే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. మరికొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీతో కూడా భేటీ అవుతారు. ఇవాళ ఇంకా సాయంత్రం లోపు ఇంకా పలువురు కేంద్ర మంత్రులు కూడా అపాయింట్మెంట్ అడిగినట్టు తెలుస్తూ ఉంది. వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో కూడా వీళ్ళిద్దరు కలిసి భేటీ అవుతారు. శిరీష. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ.